హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మళ్ళీ నేను చాలా 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 ఇంపార్టెంట్ గర్ల్స్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో ఒకవేళ బాయ్స్ ఎవరైనా చూస్తున్నారు అని అంటే మీరు కూడా ఈ వీడియోని పర్టికులర్లీ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో దట్ చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. సో ఏం టాపిక్ అని అనుకుంటున్నారా? బ్రాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు మళ్ళీ మనం. అండ్ బ్రాస్ సైజ్ గురించి ఇప్పటికీ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి అనిపిస్తుంది. నేను కూడా చేసి దానికి సంబంధించిన వీడియో చాలా ఇయర్స్ అయిపోతుంది. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో చెప్పాను అనమాట ఎలా సైజు కరెక్ట్గా చేసుకోవాలి ఏంటి అని. యాక్చువల్లీ అప్పుడు నాకు మాట్లాడటమే సరిగ్గా అటు ఇటుగా వచ్చేది. సో మరి అర్థమైందో తెలీదు. బట్ ఇప్పుడు నాకు చాలా మంది ఇంకా డౌట్స్ అడుగుతున్నారు, అక్క ఎలా సైజ్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాండ్ సైజ్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అక్క, ఏ బి ఉంటాయి అవేంటి అని చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. అది క్లియర్ చేసేస్తాను ఈరోజు మీకు. సో ఇంకా కొంచెం క్లియర్గా నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయగలను అప్పటితో కంపేర్ చేస్తే. సో కాబట్టి నేను డెఫినెట్గా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పర్ఫెక్ట్ సైజ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ మనం ఎప్పుడైతే మనం అండర్ గార్మెంట్స్ని పర్ఫెక్ట్గా చూస్ చేసుకోలేదో ఆటోమేటిక్గా మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి మనం కరెక్ట్గా సైజ్ తెలుసుకోకపోవడం వల్ల. సో అవన్నీ ఈరోజు నేను మీకు క్లియర్ చేసేసి దాని తర్వాత నాకు కొన్ని మంచి బ్రాస్, నా దగ్గర ఉన్న కొన్ని మంచి బ్రాస్ని మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ మనం మాట్లాడుకుందాము అసలు సైజ్ ఎలా తెలుసుకోవాలి, బ్యాండ్ సైజ్ అంటే ఏంటి, ఆ 32 ఏంటి, ఆ ఏబీలు ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాము. ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే సింపుల్గా ఇచ్చేస్తాను, ఎక్కువ టాపిక్ లాగ్ చేయకుండా. సో ఫస్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను 32B గురించి మాట్లాడతా. సో 32 అంటే దాంట్లో బ్యాండ్ సైజు, 32Bలో బి వచ్చేసి కప్ సైజ్ అనమాట. సో ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు బ్రా సెలెక్ట్ చేసుకునే ముందు ఇవి రెండు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి తెలుసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా మళ్ళీ టిప్స్ ఉంటే అవి కూడా చెప్తాను. సో ఈ రెండు తెలుసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ మనం బ్యాండ్ సైజ్ తెలుసుకోవడానికి అండర్ బస్ట్ అంటే చెస్ట్ కింద మనం టేప్తో మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ మనకి ఆ 32, 30 ఏదైతే ఫస్ట్ ఉందో అది ఆ బ్యాండ్ సైజ్ అనేది తెలిసిపోతుంది. సో అది మీరు అక్కడ ఎంత మెజర్ చేసుకుంటారో అది మీ ఫస్ట్ డిజిట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏ బీల్లోకి వస్తే మీరు చెస్ట్ డైరెక్ట్గా మెజర్ చేసుకుంటారు. సో అక్కడ మీకు ఏ సైజ్ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 32 మీ బ్యాండ్ సైజ్ అనుకుందాం, 34 మీ కప్ సైజ్ అనుకుందాం. సో ఆ కప్ సైజ్ మైనస్ 32 మైనస్ 34 ఎంత, 2 కదా సైజు, 2 కదా డిఫరెన్స్. సో ఏబిసిడిలో ఏ అంటే 1, బి అంటే 2 అలా వస్తుంది అనమాట. సో అలా 32B అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా, సింపుల్గానే చెప్పేశాను. ఎందుకంటే మెయిన్గా చాలా డౌట్స్ వచ్చేవి నాకు ఈ కప్ సైజ్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి, ఆ ఏబీల్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి, అందుకనే చెప్తున్నా. మైనస్ చేసుకోండి. ఒక మెయిన్ టిప్ ఏంటంటే మీరు మెజర్ చేసుకునేటప్పుడు కంఫర్టబుల్గా కుదిరితే మీరు ఏమీ వేసుకోకుండానే మెజర్ చేసుకోండి. సో కొంచెం వినడానికి అన్కంఫర్టబుల్గా ఎవరికైనా ఉంటే సారీ అండి, బట్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నా. ఏం వేసుకోకుండా మీరు మెజర్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ సైజ్ ఇంకా ఎక్స్ట్రా బాగా తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, డ్రాస్ చూస్ చేసుకునేటప్పుడు మీరు వేసుకునేటప్పుడు ఈ స్ట్రాప్స్ లూజ్ అవ్వకూడదు, అలా అని చెప్పి టైట్గా పెట్టేసుకోకూడదు, కంఫర్టబుల్గా మీడియంగా ఉండేలా పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత వెనకాల హుక్స్ పెట్టుకున్నప్పుడు కూడా పైకి కిందకి వెళ్లకుండా ఎగ్జాక్ట్గా సమానంగా ఉండాలి. అండ్ వెనకాల మనకి ఆ హుక్స్ దగ్గర 2 ఫింగర్స్ గ్యాప్ అనేది మెయింటైన్ అయ్యేలా ఉండాలి. అప్పుడు మనకి అది ఇంకా అన్కంఫర్టబుల్గా ఉండకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. అలా కంఫర్టబుల్ ఉంటారు అండ్ సైజ్ మీకు కరెక్ట్గా ఉంటే. అండ్ దాని తర్వాత మీ అవుట్ఫిట్స్ కూడా బాగా ప్రెజెంట్ అవుతాయి, అంటే బాగా కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా హెల్త్ ఇష్యూస్ లాంటివి కూడా రాకుండా ఉంటాయి అనమాట. సో ఇవి మెయిన్ టిప్స్ మీరు ఫాలో అవ్వాల్సింది. ఫాస్ట్గా చెప్పేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేయండి. ఆర్ ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మీరు మెసేజ్ చేయొచ్చు. హ్యాపీగా ఖచ్చితంగా నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఆ డౌట్స్ పరంగా ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు పర్ఫెక్ట్ బ్రాస్ అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతాయి, మనకి అఫోర్డబుల్ ప్రైస్లో కావాలి, క్వాలిటీ ఉండాలి, కంఫర్టబుల్ ఉండాలి అని అంటే నేను రికమెండ్ చేసే సైట్ అయితే షైవే అండి. షైవేలో మీకు కంఫర్టబుల్గా దొరుకుతాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడైతే సేల్ రన్ అవుతుంది. ఒక్కొక్కసారి సేల్స్ ఎలా రన్ అవుతూ ఉంటాయి. సేల్స్ రన్ అవుతున్నప్పుడు తీసుకుంటే మీకు చాలా వరకు buy 3 get 3 ఇలాంటివి కూడా రన్ అవుతాయి. ప్రస్తుతానికి ఏమున్నాయి కూడా చెప్తాను మీకు చూసి. నేను ఇప్పుడైతే గ్రాండ్ దివాళీ సేల్ రన్ అవుతుంది. దీంట్లో up to 70% ఆఫ్ ఉంది. అండ్ ఇప్పుడు బ్రాస్ పైన అయితే buy 2 get 3 ఫ్రీ ఆఫర్ ఉంది.
హ్యాపీగా మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది 15 days. మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎక్స్చేంజెస్ రిటర్న్స్ కూడా ఉంటాయి కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు సైజెస్ కూడా కావాలంటే అక్కడ సైజ్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. సో అక్కడ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంది అని అనుకుంటే అక్కడ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను కూడా కొన్ని ప్రొడక్ట్ రికమెండేషన్స్ చేస్తాను. నేను కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే సేల్లో ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ని రికమెండ్ చేస్తా, బ్రాస్లు మెయిన్గా. సో హ్యాపీగా మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే ఈ ఆఫర్లో మీరు 2 కొంటే 3 ఫ్రీ, అంటే ఆల్మోస్ట్ మీరు అన్ని టైప్స్ ఆఫ్ బ్రాస్ని కవర్ చేసేసేయచ్చు. అలా మెయిన్గా కవర్ చేయాలనుకుంటే ఎలాంటి బ్రాస్ని కవర్ చేయొచ్చో చెప్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్రా అండి. ఇది మాత్రం పక్కాగా అందరి దగ్గర ఉండాల్సిన ఎవ్రీడే బ్రా. సో ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. మంచి ఇనఫ్ కవరేజ్ కూడా ఇస్తుంది. సో ఇలా ఉంటుంది, ఇక్కడ మెష్ లా వస్తుంది అనమాట. సో బ్రీతబుల్ ఉంటుంది ఇది. అండ్ మెయిన్గా ఏంటి అంటే చాలా మంది నైట్ టైమ్స్ కూడా బ్రాస్ యూజ్ చేస్తూ ఉంటారు పడుకునేటప్పుడు. నేనైతే పడుకునేటప్పుడు రికమెండ్ చేయను, యూజ్ చేయకుండా ఉంటే కొంచెం బ్రీతబుల్గా అనిపిస్తుంది మనకి కూడా. బట్ కొంతమందికి తప్పదు, కొన్ని ఉంటాయి కదా, ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడు అలా కొంచెం తప్పదు. కాబట్టి అలాంటప్పుడు మీరు ఏమైనా నైట్ టైం వేసుకోవాలి తప్పదు అని అనుకుంటే మాత్రం ఇలాంటిది ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇలాగే మెష్ ఉంటుంది కాబట్టి మీకు బ్రీత్ అది బాగుంటుంది. అంటే ఏదో పట్టేసినట్టుగా కాకుండా కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ప్యాడ్స్ లాంటివి కూడా ఏమీ ఉండవు కాబట్టి మీకు నైట్ మొత్తం కూడా ఏదో హెవీ ఫీల్ రాకుండా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదు కానీ మీకు అర్థమవుతుంది, అమ్మాయిలకి అందరికీ అర్థమవుతుంది. సో హ్యాపీగా మీరు తీసేసుకోండి, మీరు సైజ్ తెలుసుకునే మాత్రమే తీసుకోండి. సో వచ్చేసి ఇది. సో ఇదేంటి అంటే ఇది కూడా నాన్ ప్యాడెడే అండి, ప్యాడెడ్ సెమీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి అంటే ఇది కూడా ఏం ప్యాడ్స్ లాంటివి అయితే ఏమీ ఉండవు. ఎవరైతే కొంచెం హెవీ బ్రెస్ట్ ఉంటుందో వాళ్ళ బ్రెస్ట్ని ఇది మినిమైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎక్కువ కనిపించకుండా ఉండడానికి. సో కవరేజ్ కూడా చాలా బాగుంటుంది. దీనికి ప్యాడ్స్ లాంటివి అయితే ఏమీ ఉండవు. సో ప్యాడ్స్ లాంటిది కావాలంటే మీరు మళ్ళీ వేరే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా చాలా బ్రీతబుల్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. కవరేజ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది నేను రికమెండ్ చేసే సెకండ్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాండ్ ఇది నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. నేను కూడా రీసెంట్ టైమ్స్లోనే తీసుకున్నాను. ఇది బాల్కనెట్ బ్రా అంటారు దీన్ని. సో ఇలా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. 3/4 కవరేజ్ ఇస్తుంది. అండ్ దీనికి ఏమంటారు ప్యాడ్స్ కూడా వస్తాయి అనమాట. ఇది మామూలుగా మీరు ఏదైనా కొంచెం ఏమంటారు రెగ్యులర్ అవుట్ఫిట్స్కి కాకుండా కొంచెం ఫ్యాన్సీగా అలా ఏమైనా యూజ్ చేయాలంటే కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది బీచ్ వేర్లా కూడా దీన్ని యూజ్ చేసుకుంటారు. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. కవరేజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ చూడ్డానికి కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది అనమాట. సో మెయిన్గా వీటిలో నాకు నచ్చేది ఏంటి అంటే ఇక్కడ కొన్ని బ్రాస్ ఇక్కడ కవర్ చేయవు, చెస్ట్ వరకు కవర్ చేస్తాయి. ఇక్కడ ఈ ప్లేసెస్లో కొంచెం ఏమైనా ఫ్యాట్ ఉంటే అది బయటికి రావడం ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. చాలా మంచి కవరేజ్. చూసారు కదా కప్స్ మొత్తం ఇదంతా కవర్ చేస్తుంది అనమాట. సో కంఫర్టబుల్ ఉంటుంది మనకి. సో వచ్చేసి ఇందాక చూపించాను కదా మీకు రెడ్ వన్, సేమ్ దాంట్లోనే ఇది వేరే కలర్ అండి. ఇది హై సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి జనరల్గా వాళ్ళు ఎక్కువ ప్యాడెడ్ యూజ్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆల్రెడీ హెవీగా ఉన్న వాళ్ళు మళ్ళీ ప్యాడెడ్ వేసుకుంటే ఇంకా హెవీగా కనిపిస్తుంది అన్నట్టుగా. సో అలాంటప్పుడు ఇది మినిమైజ్ చేస్తుంది, సపోర్ట్ కూడా హై సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మీకు ఈ బ్రాస్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇది చూసారు కదా, దీనికి ఏంటంటే డబల్ లేయరింగ్ లా వస్తుంది అనమాట. దానివల్ల కవరేజ్ ఎక్కువ వస్తుంది అండ్ మనకి సపోర్ట్ బాగా ఇస్తుంది అనమాట, మినిమైజ్ చేస్తుంది మన చెస్ట్ని. సో కొన్ని అవుట్ఫిట్స్కి మెయిన్గా హెవీ బ్రెస్ట్ లేకపోయినా కొంచెం మీడియం బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని అవుట్ఫిట్స్కి అంటే ప్లెయిన్ లేకపోతే కొంచెం కొన్ని క్లాత్స్కి కొన్ని ఫ్యాబ్రిక్స్కి హెవీగా కనపడుతుంది. అలాంటప్పుడు నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకనే చెప్తున్నాను, నార్మల్గా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళే కాదు, నార్మల్ కొంచెం మీడియంగా ఉన్న వాళ్ళు అలాంటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రా కూడా కొంచెం ఫ్యాన్సీ అవుట్ఫిట్స్కి అది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ దీని బ్యాక్ ఇలా వస్తుంది అనమాట. సో మనం బ్యాక్లెస్ అవుట్ఫిట్స్కి అలా కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం స్టైలిష్గా ఇలా కనపడాలి, ప్యాటర్న్స్ ఇలా కనపడాలి అన్నప్పుడు ఇలాగ వేసుకోవచ్చు. అండ్ దీనికి ఇలాగా ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కాబట్టి సో ఇలాగా ఓకేనా. దీనికి కూడా ఫుల్ కవరేజ్ ఉంటుంది. అండ్ చూసారు కదా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అనమాట. సో బై 2 get 3 కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అవుట్ఫిట్స్కి డిఫరెంట్వి. ఇంకొకటి నేను ఏం రికమెండ్ చేస్తా అంటే ఇది ఒకటండి, నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను. ఇవి నిప్పిల్ కవర్స్ అనమాట, ఇలా వస్తాయి. చూపిస్తాను చూడండి, ఫోటో కూడా ఉంది. ఇప్పుడు నేను మీకు ఫోటోలో చెప్పడానికి ఈజీగా ఉంటుంది. లాస్ట్ టైం నా దగ్గర పిక్చర్ లేదు, ఎందుకంటే అవి ఎప్పుడో తీసుకున్నాను. జస్ట్ మీకు చూపిద్దాము, ఇలా ఉన్నాయి యూస్ఫుల్ అవుతాయి అన్నట్టుగా చూపించా. నాకు చాలా ఇబ్బంది అయింది ఫోటో లేక. సో ఇలా ఉంటుంది. అంటే దీంట్లో లాస్ట్ టైం నేను తీసుకున్నది రౌండ్ వన్, ఇప్పుడు కొంచెం షేప్. సో ఇలా వస్తుంది. దీనికి స్టిక్కర్ వచ్చింది,
ఇలా స్టిక్కర్ వస్తుంది అనమాట. సో స్టిక్కర్ తీసుకుని స్టిక్ చేసుకోవాలి అంతే. మీరు ఒకవేళ షోల్డర్ లేని అవుట్ఫిట్స్, లేదంటే స్ట్రాప్లెస్ అవుట్ఫిట్స్, బ్యాక్లెస్ అవుట్ఫిట్స్ ఇలాంటివి వేసుకున్నప్పుడు మనం ఏ బ్రా వేసుకోవాలో తెలియలేదు అని అన్నప్పుడు ఇది కవర్ చేయడానికి, అంటే నిప్పుల్ని కవర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. నేనైతే ఈసారి సేల్లో ఈ నైట్ వేర్ కూడా తీసుకున్నాను షైవేలోనే. సో అది కూడా చూపిస్తాను మీకు. నార్మల్ టీషర్ట్ అండ్ బాటమ్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ నాకు ప్రైజెస్ కూడా మంచి రీజనబుల్గా అనిపిస్తాయి అనమాట. ఏదో కాస్ట్లీగా కాకుండా రీజనబుల్గా ఉంటాయి కాస్ట్. సో ఇలా గ్రే కలర్ టాప్ వస్తుంది అండ్ క్వాలిటీ అయితే అద్దరిపోయింది. చాలా క్లాత్ చాలా బాగుందన్నమాట, ఫ్యాబ్రిక్. ఇది బాటమ్ వస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట. సో పాకెట్స్ కూడా వచ్చాయి. ఫుల్ దీనికి లైనింగ్ అన్నీ ఉన్నాయి. అసలు నైట్ వేర్ అయితే ఎన్ని ఉన్నా సరిపోవు. సో ఈ సేల్లో కావాలంటే తీసుకోండి. డిఫరెంట్ అవుట్ఫిట్స్ కూడా ఉంటాయి, షార్ట్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి మీకు. సో కావాలంటే తీసుకోండి. సో ఇది నేను తీసుకున్న షైవే లాస్ట్ వన్. సో అదనమాట. సో అది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నా. డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను అనుకుంటున్నా. ఇంకా డౌట్స్ అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. సో అదండి, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.